హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 4/57/6 అండి టైము. శ్రీరామ రామ రామేతి రమే రామే నమోస్తుతే సహస్రనామ తత్తుల్య వీణ రామనామ వరానమే. ఈరోజు సేమ్ నేను మైదాకు పెట్టుకున్న రాములవారి పెళ్ళి అని ఎర్రగా అయిందండి. దేశమంతా అతిపెద్ద పండుగ ఈరోజు శ్రీరాముడి పెళ్ళి రోజు. శాంట్రో కారు తక్కువ బడ్జెట్లో మనకు 2007 ఫిబ్రవరి రిజిస్ట్రేషను, అంటే 2027 దాకా దీని లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇంజన్ సైలెంట్ ఉన్నది. బాడీ పరంగా కార్ ఎట్లుందో అట్లే ఉంది. కరీంనగర్ లోకల్లో ఉంది. మీరు మళ్ళీ ఇక్కడ చూసి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోవచ్చు. నేను నిన్న పొద్దుగజాములా ఫోటోలు పెట్టంగానే ఖమ్మం నుంచి ఒకసారి 10,000 కొట్టిండు అని మళ్ళీ కస్టమర్ దగ్గర నుంచి కారు పిలిపించి వీడియో చేస్తున్నా. దీనికి 1-2 చోట్ల చిన్న చిన్న రస్టు లైట్గా ఉంది, ఎందుకంటే 10-14 సంవత్సరాల కారు. రూఫ్ కూడా లైట్ షేడ్ ఉంది, కానీ పెయింట్ ఒరిజినల్, గ్లాసులు అన్నీ ఒరిజినల్. తాళచేలు 2 ఉన్నాయి, ఒకటి ఒత్తురు తాళం ఉంది. మనకు ఇది XING XDలో టాప్ ఎండ్ మోడల్. ఇది పవర్ విండోస్ ఇట్లా అన్ని ఫీచర్స్ ఉంటాయి. 1-2 చోట్ల రస్ట్ స్టార్ట్ అయింది చిన్నగా, అది కూడా ఎందుకంటే ఇంత పాతగా అయింది కాబట్టి. ఫిలిం వేసి ఉంది. పవర్ విండోస్ 4 ఉంటాయండి. ఇది టాప్ మోడల్కు జింగ్ అంటారు దీన్ని. మీకు పికప్, క్లచ్ ప్లేట్, ఈ రన్నింగ్ కండిషన్ కానీ ఇవి ఎక్సలెంట్ ఉన్నాయి. ఎక్కడేం పని లేదు. ఫుల్ మ్యాటింగ్ ఉన్నది బండి అయితే. ఒకసారి మీరు దగ్గరికి వచ్చి చూసి తీసుకోవచ్చు. ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉందండి. అది ఫ్రెండ్స్, ఒకసారి దీని ఇంజన్ కూడా మంచిగా పర్ఫెక్ట్ కండిషన్. అన్న ఇది కూడా ఇటు పెట్టేసే కదా, అట్నే ఇద్దాం. టాటా జస్ట్ పెట్టు ఫస్ట్. AP 31 AQ 1113 ఓన్లీ తెలంగాణకే. తెలంగాణలోనే దీని లైఫ్ ట్యాక్స్ పే అయి ఉన్నది. ఒకసారి చూద్దాం కార్ డీటెయిల్స్. ఇంజన్ మనకు ఎక్సలెంట్ ఇంజన్. మహేంద్ర అన్న కదా ఇంజన్ ఓపెన్ చెప్పు. గ్లాస్ కూడా ఏవైతే ఈ ఓకే స్టిక్కర్లు వస్తాయో దానికి పర్ఫెక్ట్ అన్నట్టు. 2006 అంటే 6 మోడల్ అద్దమే చూడండి. 2006 అంటే 6 మిర్రరే. ఇది షోరూమ్కి వెళ్ళి వచ్చిన గ్లాసు, మళ్ళీ చేంజ్ చేయలేదు, అందుకే క్వాలిటీ ఉంది. మనకు బ్యాటరీ కూడా ఫుల్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది. ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. ఇది ఇంజన్ నంబర్ విన్ ప్లేట్ ఇక్కడ వస్తుంది. ఇదేమో చేసిస్ నెంబరు MLAB51HR6M అట్లా అవన్నీ చేసిస్ నెంబరు. అప్రాన్ లెగ్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. హెడ్ లైట్లు కానీ ముందట కానీ ఏది కూడా మారలేదు. యాంటీ రస్ట్ కోటి కొట్టుంది, కానీ బండి ఎక్సలెంట్ ఉంది. డ్రైవ్ చేస్తే మాత్రం గింత ఏర్పడతలేదు. టైర్లు వాంటెడ్ ఉన్నాయి. ఇక్కడ చిన్నగా రస్ట్ స్టార్ట్ అయింది, జంక్ స్టార్ట్ అయింది అంతే తప్ప. బ్యానెట్ కూడా ఒరిజినల్. చలో వేసి బస్ అన్న సరిపోతుంది. బ్యానెట్ కూడా ఒరిజినల్ వేసి. కేవలం 90,000 రూపాయల కస్టమర్ అడుగుతున్నాడు. బార్గనింగ్ అనే సిస్టమ్ లేదు. 10,000 రూపాయల పని ఉంటుంది. 4 టైర్లు, ఆ చిన్న రస్ట్ అయ్యి రస్ట్ స్ప్రే కొట్టుకుంటే సరిపోతుంది. మిగతా అంతా చాలా పర్ఫెక్ట్ ఉందండి. ఎందుకంటే మనకు బండి ధరలో సెకండ్ హ్యాండ్ బండి కూడా ఈ ధరలో రావట్లేదు. BS3 ఇంజన్ ఇది. మీకు మంచి క్వాలిటీ ఉంటుంది. 2027 తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా 5,000 రూపాయలు కట్టుకుంటే మీకు మళ్ళీ లైఫ్ వస్తుంది. కుడివైపు ఇది కూడా గుడ్డియర్ టైర్లు. ఈ టైర్ కూడా మంచి పర్సంటేజ్ ఉంది. 2021లో వేసిన బాబత్ టైర్ ఇది. షాకర్ కూడా చూసుకోండి. మీకు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ప్రాబ్లం కానీ కింద అండర్ బాడీ చూసుకోండి కాసేపు, ఎందుకంటే ఒక సైలెన్సర్ తప్ప మీకు ఫ్రంట్ పొజిషన్ కూడా. ఎందుకంటే కేవలం మీరు పెట్టే బడ్జెట్ ఎంతో చూసుకోండి. రన్నింగ్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది. నేను కరెక్ట్గా 90-100 స్పీడ్ కొట్టిన దీన్ని. స్టార్ట్ చేసిన గింత సప్పులు లేదు. ఇది మనకు 1 లక్ష అంటే ఇది రీడింగ్ వచ్చేసి 1,09,003 తిరిగిందండి. దీన్ని ట్యాంపర్ చేయడానికి కుదరదు. 1,09,305 ప్యూర్ పెట్రోల్. 15+ వస్తుంది మైలేజ్ కూడా. ఇది డాష్ బోర్డ్ చూసుకోండి. పైన టేప్ రికార్డర్, AC చిల్డ్ ఉంది. పవర్ విండోస్ 4 ఉన్నాయి. ఈ బడ్జెట్లో దీనికి ఇది రావడమే చాలా ట్రూత్. చూసుకోవచ్చు, మీకు చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇంటీరియర్ కూడా చూసుకోండి. ఇది మీకు 27 తర్వాత మళ్ళీ మీరు కొట్టుకోవచ్చు మీకు ఇంటికి. అంటే దీనికి మెల్లగా మళ్ళీ మీరు లైఫ్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు తాళం ఇది ఇవి ముందటి 2 డోర్లు ప్లస్ వెనక 2 డోర్లు కూడా మధ్యలో ఉంటాయి. మళ్ళీ వెనక కూర్చున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చూడండి, అంతే సింపుల్గా స్టార్ట్ అయింది. హుండా ఇంజన్లా మెకానిక్ అయితే మీకు ఈజీగా గుర్తుపడతాడు. ఈ ప్లే అనేది బిల్కుల్ లేదు. మీకు ఈజీగా ఏ గేర్ ఆ గేర్ అంటే కూడా ఇది ఆల్రెడీ స్టార్ట్ ఉంది. నేను ఆల్రెడీ డ్రైవ్ చేసిన. నేను ఎప్పుడైనా బండ్లు
నేను కుద్దు డ్రైవ్ చేసిన తర్వాతనే నేను సజెషన్ చేస్తాను అండి. అప్పటి వరకు నేను 5వ గేరు రివర్స్ గేరు. నేను కుద్దు డ్రైవ్ చేసేదాకా నేను ఇంకొకరికి సజెషన్ చేయను ఎప్పుడైనా. రివర్స్ గేర్ ఇది కూడా. కుద్దు డ్రైవ్ చేసేదాకా నేను అస్సలు ఇంకొకటికి ఎంకరేజ్ చేయను, ఇంకొకరికి అవకాశం ఇవ్వను. ఇది కూడా మళ్ళీ మీకు వెనక డిఫాగర్ది. ఇది హెడ్ లైట్ ఫోకస్ కంట్రోల్. ఫేస్ చూడ్డానికి చాలా అందంగా ఉంది బండి. దగ్గరకు వచ్చి చూసి తీసుకుంటే మీకు నంబర్ 1 ఉంటుందండి. బంద్ చేసిన ఇది సెంటర్ లాకింగ్. ఇవి కూడా పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు పనిచేస్తే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కూడా జామ్ కూడా కావచ్చు. సేమ్ మీకు కింద ఫుల్ మ్యాట్ వేసారు మీకు చూడండి. ఎక్కడ కూడా వాటర్ లాగడ్ అట్లేం లేదు. కాకపోతే ఓల్డ్ కాబట్టి 90,000కి ఏం రాదు. జనరల్గా మేము ఢిల్లీకి వెళ్ళి కార్ తీసుకొస్తే 90,000 రిజిస్ట్రేషన్కి అయితే వాటితో కూడా మీకు ఇది పోటీకి వస్తుంది. చూడండి ఇది కూడా చైల్డ్ లాకు. దీని ఫినిషింగ్ కూడా, ఎందుకంటే మెయిన్ కుడివైపు అద్దం ఏదైతే ఉందో అది ఒరిజినల్. ఎవ్వరున్నా బండిని చూసుకొని మెకానిక్ తెచ్చుకొని ఒక 40 నుంచి 50 కిలోమీటర్ తోలుకొని తీసుకోర్రి. ఓకే, ఇది దీని సస్పెన్షన్ కూడా ఎప్పుడైనా కారిడ పట్టుకొని జస్ట్ ఇట్లా ఊపుతాం, గట్టిగా ఊపుతూ ఉంటాం. ఇట్లా బట్టి ఊపుతా అంటే ఎంత గట్టిగా ఊపితే సస్పెన్షన్లో చిన్న సౌండ్ కూడా లేకుండా చాలా నీట్గా ఉంది. చూడండి, రిజిస్ట్రేషన్ చేసే బాధ్యత మాదే. ఓకే, అండర్ బాడీ కూడా మీకు నంబర్ 1 ఉంది. కింద కూడా చూసుకోండి, ఎందుకంటే లేటు చాలా రోజులైంది కాబట్టి. ఒక సైలెన్సర్ ఒకటి పుచ్చులు లెక్క కనబడుతుంది, రస్ట్ లెక్క, కానీ బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ టు బ్యాక్ లుక్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. మిగతా అంతా నంబర్ 1. సేమ్ మనకు ఇంకా కొద్దిగా ఇక్కడ కూడా కొద్దిగా రస్ట్ ఉన్నది. జనరల్గా మనకు మహీంద్రా XUV500 అయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చిన్న రస్ట్ లెక్క స్టార్ట్ అవుతుంది. కానీ ఇది క్వాలిటీ ఉంది. మీకు ఎవరైనా మెకానిక్ని చూసినా కూడా ఇట్లా చూసినా కూడా తెలుస్తుంది, ఇది ఇంకా ఏం లేదు. ఈ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్, రైట్ ఆర్ మార్క్తోని షోరూమ్దే ఉంది. లెఫ్ట్ కూడా చూసుకోండి, చాలా నీట్గా ఉంది. కేవలం ఓ 90,000 బడ్జెట్లో కారు ఉంచుకుందాం తెలంగాణ బండి అనుకునేటోళ్లకు ఇది ఈజీ. క్వార్టర్ ప్యానల్, బూట్ ఫ్లోర్. ఈ కారు కొన్నప్పుడు వచ్చిన డస్టర్స్ ఏవైతే ఉంటాయో ఇవే. ఇది కూడా మేము చెప్పిన వెనక ప్యాడ్ ఏదైతే వస్తుందో బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ కాదు. మీకు ఇంటికి ఉంటుంది అంతే. ఏడాది తర్వాత మీకు చేయి సాఫ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఎవరైనా లక్షలోపు కారు కొనుక్కున్న వాళ్ళు, మీ కార్లు కూడా మేడి పండు చూస్తే ఇట్లుంటుంది, పొట్టవి చూస్తే పురుగులు ఉంటాయి. వాళ్ళు స్నానం చేసేటప్పుడు శరీరం చూసుకున్నా అట్లే ఉంటుందండి. అట్లా కార్లు మీ దగ్గర ఉన్నాయి కూడా 2-3 లక్షల కార్లు సేమ్ క్వాలిటీ ఉంటాయి. అట్లా పడుతుంది అంతే. చూడండి లెఫ్ట్ కూడా ఇది పోయింది. కానీ డ్రైవింగ్లో ఏదైతే ఫ్రంట్ శశి అంటారు కదా, శశి 4 పవర్ విండోస్ నెంబర్ 1 క్వాలిటీ పనిచేస్తున్నాయి. ఫుల్ ఫిలిం వేసి ఉంది, జెడ్ ఫిలిం వేసి ఉంది ఆల్రెడీ. కాళ్ళ కింద మ్యాట్ బరాబర్ ఉంది, ఇంజన్ బరాబర్ ఉంది. 3 చోట్ల ఏది క్వార్టర్ ప్యానల్ దగ్గర రస్ట్ XUV500లకు అయితే 2019 మోడల్కి కూడా ఉంటాయి. అట్లా టాటా నెక్సాన్లకు, టాటా పంచ్లకు, టాటా జస్ట్లకు కార్ అయితే చాలు 2019 మోడల్కి కూడా అట్లా రస్ట్ ఉంటుంది. అప్రాన్ల కాడ చిన్నగా పెచ్చినట్టు అయింది, ఇక్కడ లైట్గా షేడ్ అయింది అంతే. 3 చోట్ల తప్ప బండి అయితే నంబర్ 1 ఉందండి. ఈ క్వాలిటీలో మీకు అసలు బండి దొరకదు. హుండై ఎవరైతే శాంట్రో లవర్స్ ఉంటారో కూర్చున్నోళ్ళకు హైట్ ఉంటుంది, బరాబర్ ఉంటుంది. చూసుకోండి ఇది కూడా. ఓకే ఫ్రెండ్స్, శాంట్రో ఇంజన్ కూడా మీకు లావట్ చూసిన బరాబరి ఎక్సలెంట్ ఉంది. ఈ అద్దం కార్ నుంచి టోటల్గా 2006 అంటే 6 ఉంది. 2026 తర్వాత మళ్ళీ 27 ఫిబ్రవరి తర్వాత మీకు మళ్ళీ 5,000 రూపీస్ పెడితే మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ ఇస్తాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బండి ఒకటి. రెండవది టాటా విస్టా డీజిల్ బండి. ఇదైతే ఒక అద్భుతం, ఎందుకంటే 1,50,000కే టైర్లు కొత్త ఉన్నాయి, 2 టైర్లు కొత్త ఉన్నాయి. డీజిల్ బండి మంచి మైలేజ్ ఉంటుంది. ఇది కూడా మనకు డిజిటల్ రీడింగే, ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. ఎందుకంటే మనం పెట్టే ప్రైస్ 1.5. ఇది డీజిల్ వేరియంటు టాటా విస్టా అండి. ఇండికాలో ఫస్ట్ వచ్చిన మోడలు, 2015 మోడలు. రన్నింగ్ కండిషన్ పర్ఫెక్ట్ ఉంది. మనకు ఆటో క్లైమేట్, డిజిటల్ మీటర్, RPM మీటర్. బండి నడుపుతా అంటే ఎక్సలెంట్ ఉంది. నేను ఆల్రెడీ దీన్ని చూసినాం, స్టార్ట్ అయింది ఆల్రెడీ. సేమ్ ఇంజన్ మీకు బండి తోలుతా అంటే ఎక్సలెంట్ ఉంటుంది. హ్యాండ్ బ్రేక్ అవన్నీ కూడా. కేవలం 1.5లో చూడండి, డిజిటల్ టైం వాచ్. 1,50,000 25+ మైలేజ్ వస్తుంది. ఇది LS వేరియంట్ అండి.
ఫోన్ వస్తుంది అనుకున్నా. ఎల్ఎస్ వేరియంటు కేవలం 1,50,000కే. వాటర్ వాష్ ఇట్లా ఏం చేయలేదు, మీరు వాటర్ వాష్ చేసుకుంటే బెస్ట్. ఇది కూడా ఫుల్ మ్యాట్ ఉంది. చేసిస్ నెంబర్ చూసుకోండి, మీరు ట్రాక్ తీసుకోండి. ఎక్కడ కూడా 1,00,000 కిలోమీటర్లో 92,000 కిలోమీటర్లు తిరిగింది అప్ టు ఇప్పటి వరకు. కానీ నడిపేటప్పుడు అయితే మంచిగా ఉంది. ఎక్సలెంట్ కానీ కంట్రోల్ కానీ మంచిగా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సేమ్ కుడివైపు కూడా ఇవి కూడా సేమ్ మీకు చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే ఇక్కడ జంగచ్చుడు, రస్ట్ వచ్చుడు, పెయింట్ వేసుడు అట్లా జరగలేదు. ఇవి లోకల్ ఉన్నోళ్ళు చాలామంది తక్కువ ధర అడిగిరుగా. తక్కువ ధర లోకల్ ఏం లేవా, 1,00,000కి ఏం లేవా అని వాట్సాప్ గ్రూప్లో మన 3 ఉన్నాయి. 3,000 మంది ఉన్నారు. మిగతా చూస్టోళ్ళ కోసం 1,00,000 లోకల్ ఉన్నోళ్ళలో చూసుకుంటారని పండుగ రోజు కదా ఖాళీగా ఉండడు ఎందుకని తీస్తున్నా అండి. 2015 అంటే 15 మీద గ్లాసు సేమ్ 14 మ్యానుఫ్యాక్చరింగ్ 15 రిజిస్ట్రేషన్. గ్లాసులు అప్పుడు అట్లా వచ్చేది ఏడాది ముందట. సీట్ కవర్లు కానీ కూర్చుంటే కానీ కాళ్ళ మ్యాట్ కానీ నెంబర్ 1 ఉంది. వాష్ ఏం చేయలేదు. అట్లా కూర్చున్న కాళ్ళకు సైజు సేమ్ మనకు మీటరు. ఇది ఎత్తుంటుంది విస్టా మీకు కూర్చున్నప్పుడు కూడా. బీ పిల్లరు వెనకాల జాయింట్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే మనం ఇచ్చే ప్రైస్ మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి. ప్లస్ ఒక 100 కిలోమీటర్ల 50 కిలోమీటర్లు నడిపి చూసుకోరు. అట్లా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది 2015 మోడల్ అంటే 2030 దాకా తెలంగాణలో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది 5 ఇయర్స్. బ్యాక్ సైడ్ చూసుకోండి. అంటే అన్ని గ్లాసులకు ఫిల్మేషన్ ఉంది కానీ ఇయర్ మాత్రం సేమ్ ఉంది. సేమ్ ఫుల్ జెడ్ ఫిల్మ్ ఉందండి బండికి అయితే. మనకు అక్కడ కూడా అది ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా జాయింట్స్ అన్ని ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్ ఎక్కడ కూడా ఓపెన్ అవ్వలేదు. ఇది పువ్వులు ఇవన్నీ చెట్టు మీద పడ్డ బాపతి. డిక్కీ జాయింట్లు కూడా చూసుకోండి. 2030 దాకా దీని లైఫ్ టైం ఉంటుంది. దీంతో పుట్టిన బండ్లన్నీ ఖతం అయిపోయినాయి, ఏం లేవు. సేమ్ జాయింట్స్ ఇటు పైన కూడా జాయింట్స్. ఎందుకంటే ప్యూర్ మెకానిక్లకు ఐడియా ఉంటుంది ఈ డిక్కీ ఏంటి పరిస్థితి ఏంది ఒరిజినల్ కాదా అని. మీ మెకానిక్ చెప్తాడు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు నమ్ముతాం కాబట్టి ఈ ఫోల్డ్ అని ఏదైతే వచ్చిందో దీన్ని గోరుతో ఇట్లా అన్నప్పుడు ఒక కాటు పడుతుంది. ఇట్లా అన్నప్పుడు నార్మల్ అవుతుంది. సేమ్ మనకు జాయింట్లు కూడా ఒరిజినల్. కస్టమర్ వచ్చి చూస్తున్నారు, మనం వీడియో అంటే యూట్యూబ్ కస్టమరే. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూసుకోండి ఒరిజినల్. అది మీరు ఈ కస్టమర్లు అందరూ 1,00,000 లేవా 2,00,000 లేవా అంటే పండుగ పూట కదా సర్లే వితౌట్ కమిషన్. ఇంట్లో నాకు కమిషనే అవసరం లేకుండా ఈ కార్లు పెడుతున్నాను. సేమ్ డిక్కీ కూడా మీకు ఒరిజినలే. ఇవేంటంటే వాషింగ్ చేసి ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్త చేసుకుంటే మీకు బెస్ట్. ఇది కూడా కంపెనీతో వచ్చినాయి. విత్ డేట్లు అన్నిటికీ ఉన్నాయి. డేటు షోరూమ్ మార్క్స్ అన్నిటితో ఉన్నాయి. జనరల్గా యాక్సిడెంట్ అయిందనుకో ఈ అద్దం మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ వాడేటి ఈ కాకి చొక్క అంటే సేవకులు ఉంటారు కదా, మున్సిపల్ వాళ్ళు, ఆర్టీసీ డ్రైవర్లు, పోలీసు వాళ్ళు. ఈ కాకి చొక్క ఎవరైతే ధరిస్తారో వాళ్ళు వాడిరు కాబట్టి బ్లాక్ ఫిలిం వేసుకున్నారు. ఆ శాంట్రో కూడా బ్లాక్ ఫిలిం ఉందండి. చూడండి ఫుల్ డ్రైవ్ మంచి స్పీడ్లో తీసుకుపోయింది ఆయన. అంత క్వాలిటీ ఉంది. ఇది కూడా మనకు నడుపుతా అంటే నెంబర్ 1 ఉన్నది. 25+ మైలేజ్ వస్తుంది. చూడండి లెఫ్ట్ కూడా అద్భుతంగా ఉంది. 1,50,000కి ఏది రాదు. మీకు ఇంటి ముందర కారు ఉంటుంది బ్రహ్మాండంగా. ఎటు ఫంక్షన్లకు అటు పోవచ్చు. 2 గోదావరికార్ నుంచి నేను శాంట్రో పెట్టగానే ఒకసారి మెసేజ్ పెట్టి నాకు కార్ నెంబర్తో జెండా పెట్టిండు. 2003 శాంట్రో ఉన్నది ఆయన దగ్గర. దాని లైఫ్ టైం కూడా 2028 దాకా ఉన్నది. మీరు అమ్ముతారా ఎక్స్చేంజ్లో నేను మళ్ళీ ఇస్తాను అంటే 2003 కూడా మెయింటైన్ చేస్తాడు. అట్లుంటుంది. అట్లా సేమ్ ఈ గ్లాసులన్నీ కూడా ఒరిజినల్, ఏం మార్చలేదు. 15 ఉన్నది. ఏ ఒక్కటి కూడా ఇయర్ కోడ్ చేంజ్ కాకుండా ఉన్నాయి. చూడండి ఈ మరకలు కూడా సేమ్ షోరూమ్ ఇదంతా చిన్న చిన్న మట్టి ఉన్నది. కొద్దిగా కడిగితే నెంబర్ 1 ఉంటుండే. ఇది కూడా సేమ్ 1.5కి వస్తుంది. 1,50,000 రూపాయలు చెప్తున్నారు. ఎక్కడ కమిషన్ లేదు. ఇంకేమన్నా రూపాయి అటు ఇటు అంటే కూడా నేను మీకు అడ్జస్ట్ చేస్తా అండి. రూఫ్ కూడా చూసుకోండి. మనకి ఎట్లా అంటే మెయిన్ ఈ రూఫ్ అంతా ఎక్కడ కూడా ఏం లేదు. జాయింట్స్ కూడా ఎక్కడ ఏం లేవు. శ్రీరామన్ దానికి ఉన్నది. రాములోర్ ఎక్కడి పోయినా రాములోరే. సేమ్ ఒకసారి ఇంజన్ లావటే మేనది ఇంజన్ లావటే. ఇది కూడా ఉంది 60,000 అంట. దీన్ని కూడా చిన్నగా చూపిస్తాయి ఎందుకంటే కస్టమర్ ఇది కూడా కడగలేదు కానీ కండిషన్ డ్రైవ్ చేస్తుంటే మంచి కండిషన్ ఉన్నాయి ఇవి. ఇంజన్లో కూడా ఒకసారి ఓపెన్ చేయ. అప్పుడు కూడా 15లో 1, 2, 3, 4 లైట్లు ఇచ్చిండు టాటా.
రతన్ టాటా. బ్యానెట్ పట్టీ కూడా ఒరిజినల్ ఉంది, పూజ చేసిన దీనికి ఉంది. 2022 4వ నెల బ్యాటరీ వేసిరు, ఎక్కడేం వాషింగ్ చేయలేదు. బ్యానెట్ కూడా సేమ్ ఒరిజినల్. దీనికి సంబంధించి ఒరిజినల్ అయితే ఈ ఫోల్డ్ వస్తుంది, గోర్తో ఇట్లా అన్నప్పుడు కట్ వస్తుంది, మీకు చాలాసార్లు చెప్పిన. సేమ్ మనకు కేవలం 1,50,000 ఇది అడుగుతున్నారు. అద్దాలు ఒరిజినల్, ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. 95,000 రూపాయలు, 90,000 చిల్లర అది అడుగుతున్నారు. అది కూడా గ్లాసులు ఒరిజినల్, బీడింగ్ మొత్తం ఒరిజినల్. 65,000 రూపాయలు ఇది అడుగుతున్నారు. 2028 దాకా దీని లైఫ్ టైం ఉన్నది. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు పెంచవచ్చు. ప్రైస్ మనకు ఇక్కడ ఉంది 2020 4వ నెల 2000 అయిందా, 2028 10వ నెల 6వ తారీఖు దాకా ఉంది ఇది కూడా. కానీ బండి తోలుతా అంటే ఈ సస్పెన్షన్, టైరు, అబ్బులు పట్టుకొని మంచిగా బరాబర్ పోతుంది. సేమ్ 15లో ఒక గ్లాస్ చేంజ్ అయింది, మారుతి షోరూంలోనే చేంజ్ అయింది. మిగతా ఎందుకంటే మారుతి గ్లాసెస్ వేరే ఉంటాయి, మిగతా అన్ని గ్లాసెస్ సేమ్ 2008 అంటే 8 ఉంటుంది గ్లాసులు కూడా. చూడండి, ఇది కూడా కేవలం 65,000 చెప్తున్నారు. బండి మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఏసీ చిల్డ్ ఉంది, LXI అంటే పవర్ స్టీరింగ్ ఉంటుంది, మనకు పవర్ విండోస్ ఉంటాయి ఫ్రంట్ రెండు. ఇటీతాల బండి అయితే మీకు ఇది లోకల్లో తోలుకోవడానికి కూడా 60,000 నెంబర్ 1. మళ్ళీ తర్వాత 60,000కి ఏది రాదు. నేను తీసుకొచ్చింది ఎందుకంటే ఇది 60,000 పెట్రోల్ అవుతుంది, 87,000 రూపాయలు పెట్రోల్ది. అదే ఇవి రెండు మీకు ఆంధ్రప్రదేశ్లో తిరుపతి పోన్నా, బెంగళూరు పోన్నా, ఎక్కడికంటే అక్కడికి డెలివరీ అవుతాయి. బై రోడ్డు కూడా 100+ స్పీడ్ పోతాయి. ఎట్లా అంటే అట్లా స్టార్ట్ అయిందండి. 100+ కూడా ఎక్కడికంటే అక్కడే పోతాయి. ఇక రీడింగ్ అంటే వాళ్ళు ఇక 2006 అంటే 1,00,000 లోపు తిరిగింది అంటారు, కానీ మనకు అది చూస్తే తెలుస్తుంది. నడిపేటప్పుడు మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఇప్పటివరకు అయితే బ్యాక్ సైడ్ కానీ కూర్చుంటే కానీ అంత నెంబర్ 1 ఉంది. 60,000 డ్రైవింగ్ నేర్చుకోవచ్చు. ఫుల్ మ్యాట్ ఉంది కింద. పెట్రోల్ ఇంజన్ మారుతిలో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ బీడింగ్లు, జాయింట్లు కూడా అన్ని నెంబర్ 1 ఉన్నాయి. ప్లస్ మనం చూసేటి ఏంటంటే ఈ డోర్ కార్నర్ రస్ట్ ఉందా, ఇదివరకు రస్ట్ అయితే మార్చిర్రా, ప్లస్ ఈ గ్లాసెస్ ఏమన్నా మార్చిరా, 2080 ఉన్నాయా లేవా అని ఈ 2-3 చూస్తాం మనం మెయిన్గా. చూడొచ్చు ఇంజన్, బ్యాటరీ ఎప్పుడు వేసారు. బ్యాటరీ ఇది కూడా 2022 10వ నెల, కానీ వాష్ చేయలేదు. బండి మాత్రం ఎక్సలెంట్ ఉందండి. ఈ రియేటర్ది అంటే మనం పెట్టే ప్రైస్కు సరి సమానం ఉంది. కార్ నేర్చుకోవడానికి పనికి వస్తుంది, అన్నిటికి పనికి వస్తుంది. చేసేసి నెంబర్ కూడా కేవలం 60,000 అండి. చలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరున్నా కరీంనగర్ లోకల్ వాళ్ళు ఇది 60+ అంటే 60,000కు 2028 దాకా లైఫ్ ఉంది. ఏసీ చిల్డ్ ఉంది, అద్దాలు కూడా అన్ని ఒరిజినల్. మెయిన్ మిర్రర్ ఒకటి రిప్లేస్ అయింది 2015లో. ఆ తర్వాత 2015లో చేంజ్ అయింది. ఈ బార్ కోడ్ మారుతి కంపెనీలో రిప్లేస్ అయింది అది. తర్వాత ఇది టాటా విస్టా 1,50,000 చెప్తున్నారు. ఈ 3 బండ్లలో ఎండ్ల మేము కమిషన్ తీసుకోము. అది 87,000 కస్టమర్ ఆస్కింగ్. బండి నెంబర్ 1 ఉంది. ఆ 3 చోట్ల చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నాయి. ఫ్రంట్ మిర్రర్ కూడా ఒరిజినలే. ఇంజన్ మాత్రం హుండైలో మీకు శాంట్రో చాలా బాగుంటుంది. ఇది 1,50,000 మనకు డీజిల్ బండి. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. గ్లాసులు ఏవి మారలేదు, దీన్ని కూడా మీకు మొత్తం చూపించిన. దీని ఒకటి మెయిన్ మిర్రర్ మాత్రం రిప్లేస్ అయిందండి. ఈ వీటికి డిక్కీలో ఉండే ప్యాడ్స్ కూడా ఏవి రిప్లేస్ కావాలి, మొత్తం షోరూమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 కార్లు మళ్ళొకసారి ఆలోచన చేయండి. ఇవి 3 కరీంనగర్లోనే ఉంటాయి. మీకు కింద నంబర్ పెడతాం, లేకుంటే వాట్సాప్ చేసినా ఇమీడియట్గా చేస్తాం. థ్యాంక్ యూ.